హాయ్ ఫ్రెండ్స్, మన చేపల పులుసుకి కావాల్సినది ఏమిటో చూద్దాం. 3 ఉల్లిపాయలు, అలాగే 2 టమాటాలు, ఒకటి పెద్దది ఒకటి చిన్నది తీసుకున్నాను. అలాగే 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. తర్వాత కొత్తిమీర. మనం ఎంతో ఈజీగా స్వీట్గా కూడా అయిపోతుంది ఫ్రెండ్స్ చేపల పులుసు. తర్వాత కోసుకోండి, ముక్కలు కోసుకోండి. ఉల్లిపాయలు పెద్దవి కోసుకోండి, ఎందుకంటే మిక్సీ పడతాను ఫ్రెండ్స్ నేను, అందుకే అలా కోసుకున్నాను. అయితే పచ్చిమిరకాయలు, టమాటాలు, కొత్తిమీర, పచ్చిమిర్చి అలా కోసుకున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే పొడవుగా ఉన్నాయి కదా, నేను అలా కోసుకున్నాను అన్నమాట. టమాటాలు అలాగే కొత్తిమీర కోసుకున్నాను. ఇప్పుడు మనం మసాలా పట్టడానికి కావాల్సినవి చూద్దాం. ఇక్కడ నేను ధనియాలు, అలాగే జీలకర్ర, గసగసాలు, అలాగే ఎల్లుల్లిపాయలు, అలాగే అల్లం, మనకి కావాల్సినవి మిరియాలు వేసాను, తర్వాత లవంగాలు, అలాగే యాలకులు కూడా వేసాను ఫ్రెండ్స్. ఇంకా కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇవే వేసాను మసాలా. ఒకవేళ అవేమి లేని వాళ్ళు ఓన్లీ ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, అల్లం కంపల్సరీ ముఖ్యమైనవి. ఓకే ఫ్రెండ్స్, అలాగే గసగసాలు ఇవన్నీ మిక్సీ పట్టేద్దాం రండి. మిక్సీ పడుతున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మిక్సీ పట్టాను కదా, కొన్ని వాటర్ వేసుకుంటాను. చూడండి ఇలాగా కచ్చాపిచ్చాగా నలిగింది కదా. ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేస్తాను. కొన్ని వాటర్ యాడ్ చేసిన తర్వాత మిక్సీ పట్టేసి, ఎందుకంటే ఎక్కువ వాటర్ వేయకండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఉల్లిపాయలు కూడా వేస్తానని చెప్పాను కాబట్టి ఉల్లిపాయల్లో వాటర్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా వేయకండి. ఓకే, తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మొత్తం మిక్సీ పడదాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా మిక్సీ పట్టిన తర్వాత మెత్తగా ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు చేపలు ఫ్రెండ్స్, నేను శుభ్రంగా చేపలు చేసి తీసుకొచ్చాను. ఇలా ముక్కలు కోసుకున్నాం ఫ్రెండ్స్. ఒకవేళ మీకు చేపలు కనుక చేసి చూపించాలి అంటే అది మీరు కామెంట్ చేయండి, నేను చేప చేసి చూపిస్తాను. ఓకే, ఇలా చేసుకున్న తర్వాత ఒక దాక పెట్టుకోండి ఫ్రెండ్స్. పెట్టి అందులో ఆయిల్ వేసుకోండి. ఓకే, స్టవ్ వెలిగించాక తర్వాత మీరు గిన్నెలో కొంచెం ఆయిల్ పోసుకొని మనం తయారు చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ మసాలా, మీకు కావాల్సినంత ఆయిల్ వేసుకోండి. ఓకే, ఇప్పుడు మసాలా వేసేస్తున్నాను. ఇలా బాగా వేపండి ఫ్రెండ్స్, ఎందుకంటే మసాలా బాగా వేగితేనే మనకి రుచిగా ఉంటుందన్నమాట. దాకా మాడిపోకుండా చూసుకోండి. నేను ఇందులో వాటర్ వేసాను ఫ్రెండ్స్, మిక్సీలో ఉండిపోయింది కదా, అందులో నేను వాటర్ వేసాను. ఓకే, మసాలా వాటర్ కదా, అది వేస్తాను నేను. ఆ సొంత వేసాను ఫ్రెండ్స్ నేను. ఓకే, చిన్న సొంత వేసాను. తర్వాత మూత పెట్టు మీరు బాగా మగ్గనివ్వండి. ఓకే, మసాలా బాగా మగ్గనివ్వండి. మధ్య మధ్యలో అప్పుడప్పుడు మూత తీస్తూ కలుపుకోవాలి. అలాగే సిమ్లీలో పెట్టుకోవాలి, మళ్ళీ హైలో పెట్టుకోవాలి. అలా తిప్పుతూ చూసుకుంటూ ఉండండి. ఓకే, తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నాను. అలా బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేయాలన్నమాట మసాలా. మీరు వేసిన కలర్ కాకుండా మసాలా కలర్లోకి మారే వరకు బాగా వేగించి తర్వాత పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకోండి ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత మళ్ళీ మంట నేను కొంచెం హైలో పెట్టుకున్నాను, కొంచెం వేగాలని. ఓకే, మీరు దగ్గరుండి చూసుకోవాలి, ఎందుకంటే మాడిపోకూడదు. అలాగని చెప్పి బాగా వేగకుండా కూడా చూడకండి, బాగా మగ్గాలి. ఓకేనా, బాగా మగ్గిన తర్వాత టమాటాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి బాగా ఇదయిన తర్వాత అప్పుడు మనం టమాటాలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు నేను వేసుకుంటున్నాను చూడండి. ఓకే, పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్న తర్వాత మనం బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత కొంచెం పెట్టేసుకుందాం. ఓకే, మూత పెట్టుకున్న తర్వాత ఆయిల్ నేను కొంచెం వేసుకున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఆయిల్ తక్కువ అయింది కాబట్టి నేను ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ తక్కువ తిన్న వాళ్ళు కొంచెం తగ్గించుకోండి, కానీ ఎక్కువ శాతం చేపల పులుసులో ఆయిల్ ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. ఓకే, ఆయిల్ తగినంత ఆయిల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా కలపండి. ఓకే, మాడిపోనివ్వకండి. ఓకే, మళ్ళీ మూత పెట్టేసుకొని కొంచెం మగ్గనిద్దాం. ఈ లోపు మనం చింతపండు తీసుకుందాం. కొంచెం చింతపండు తీసుకోండి, దాంట్లో కొంచెం వాటర్ వేసి నానబెట్టండి. ఈలోపు మనం మూత తీసి మగ్గిందో లేదో చూద్దాం.
ఇప్పుడు మనం బాగా కలపాలి ఫ్రెండ్స్. కలిపిన తర్వాత చూడండి బాగా బ్రౌన్ కలర్లోకి వస్తుంది కదా, సరిపోద్ది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చేపలు వేసుకుందాం. ఓకే, ఇప్పుడు చేప ముక్కలు వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇక్కడ నేను 3 చెంచాలు కారం వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. 1 అలాగే 2 వేసుకుంటున్నాను. ఓకే, మళ్ళీ 3 కూడా వేసుకున్నాను. 3 చెంచాలు వేసుకోండి కారం. ఎందుకంటే నీసులో కారం మనకి నీసు వాసన రాకూడదు చేప అనుకుంటే కారం ఎక్కువ వేసుకోవాలి. ఓకే, అలాగే పిల్లలు తిన్న వాళ్ళు కొంచెం కారం ఎక్కువ తినము అనుకున్న వాళ్ళు 2 చెంచాలన్నరనే వేసుకోవాలి. ఓకే, తర్వాత పసుపు వేసుకున్న తర్వాత ఉప్పు. నేను ఉప్పు కళ్ళు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, నేను 2 చెంచాలు వేసుకుంటున్నాను ఉప్పు కళ్ళు. పసుపు ఒక చిన్నది వేసుకున్నాను. ఓకే, ఉప్పు మీకు తగినంత, మళ్ళీ సరిపోతే వేసుకోవచ్చు. తర్వాత నేను వాటర్ ఇందాక పెట్టుకున్నాను కదా ఫ్రెండ్స్, ఆ వాటర్ వేసి క్లాత్తో బాగా మనం తిప్పుకోవాలన్నమాట. కలిసేలా, చేపలు కలిసేలా మనం ఇలాగ తిప్పుకోవాలి. ఓకే, తిప్పుకున్న తర్వాత చూసారు కదా ఫ్రెండ్స్ నేను ఎలాగ చేసుకున్నాను. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మూత పెట్టేయండి. మూత పెట్టిన తర్వాత ఇంకా వాటర్ ఉన్నాయి కదా, నేను ఇంకా కొన్ని వేసుకోవాలి. చింతపండు పులుపు వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు చింతపండు పిసుకుంటున్నాను. ఇప్పుడు ఆ వాటర్ ఉంటుంది కదా, చింతపండు నీళ్ళు, ఆ వాటర్ నేను ఇందులో వేస్తున్నాను ఫ్రెండ్స్. వేసేసిన తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని వాటర్ ఉన్నాయి ఫ్రెండ్స్, అవి కూడా వేసేస్తాను. ఓకే, మొత్తం చింతపండు పులుపు వాటర్ వేసుకోవాలి. చేపలు మధ్యలో చూసుకోండి, ఎక్కువ కలపకండి, నార్మల్గా చూసుకోండి అంతే. నార్మల్గా ఎక్కువసార్లు గరిటెట్టి కలిపేయకండి పైనే. ఓకే, చిదవలు అయిపోతాయి చేపలు మీరు గరిటెతో ఎక్కువగా కలుపుకుంటే. ఓకే, మిగతా వాటర్ కూడా వేసేసుకున్నాను ఫ్రెండ్స్, చింతపండు పులుపు. ఇప్పుడు ఆ చింతపండు పులుపుది వేసేసుకున్నాం కదా, ఇప్పుడు అది మనం శుభ్రంగా మూత పెట్టేసుకొని కొంచెంసేపు మగ్గనివ్వండి. ఫస్ట్ హై ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఓకే, నేను ఇక్కడ వరకు వేసుకున్నాను ఫ్రెండ్స్ వాటర్. ఇప్పుడు ఇక్కడ వరకు దిగే వరకు మరగబెడతాను అనమాట. అది మీకు అంచనా చెప్పాను. ఓకే, తర్వాత మూత మీరు కొంచెం మరీ ఎక్కువ పెట్టేయకండి, కొంచెం తీయండి. ఎందుకంటే పులుసు మరిగి ఎక్కువగా బయటకు వచ్చిందంటే పాడైపోతుంది. కాబట్టి నేను మూత కొంచెం ఎడ్జ్ ఉంచాను. ఓకే, తర్వాత హై ఫ్లేమ్ పెట్టుకోండి కొంచెంసేపు, తర్వాత లో ఫ్లేమ్లోకి మార్చేసుకోండి. ఓకే, ఇప్పుడు నేను హై ఫ్లేమ్ పెడుతున్నాను చూడండి. అదిగోండి హై ఫ్లేమ్ పెట్టాను కదా, కొంచెంసేపు ఆగాక లో ఫ్లేమ్ పెట్టుకుంటాను. ఓకే, చేపలు చెదవులు అవ్వకుండా కొంచెంసేపు చేపల పులుసు మరిగే వరకు అందులో పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు నాకు చేపల పులుసు మరిగింది ఫ్రెండ్స్, చూడండి మరిగింది చేపల పులుసు బాగా. ఇప్పుడు నేను కొత్తిమీర వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. పులుసు బాగా మరిగింది. తర్వాత చూడండి ఫ్రెండ్స్, నేను లో ఫ్లేమ్లో కూడా పెట్టాను. ఇంకా కొంచెం నేను కొత్తిమీర ఉంచుకున్నాను దించాక వేసుకుందామని. ఓకే, ఇప్పుడు నాకు పులుసు పూర్తిగా శుభ్రంగా కరెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. ఇంకొంచెం ఆయిల్ తేలుతుంది కదా ఫ్రెండ్స్, ఇంకా ఆయిల్ తేలిందంటే మన పులుసు రెడీ అయినట్టే ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఉప్పు చూసుకోండి. ఉప్పు చూసుకున్న తర్వాత మీకు కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని, ఒకవేళ లేకపోతే కొంచెం ఉప్పు వేసుకోండి. ఓకే, వేసుకున్న తర్వాత ఇక మీ పులుసు చూడండి ఫ్రెండ్స్, నాకు అక్కడ వరకు అంతా మరిగింది. ఓకే, ఇప్పుడు నేను కొంచెంసేపు అయినా కొంచెం మూత పెట్టుకున్నాను, ఎందుకంటే ఇంకా కొంచెం మరగాలి అని. ఇప్పుడు పూర్తిగా మరిగిపోయింది ఫ్రెండ్స్, మన చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. ఆఫ్ చేసేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, చేపల పులుసు, వేడివేడి చేపల పులుసు రెడీ అయిపోయింది. అన్నం, బగారా రైస్ అండ్ చేపల ఫ్రై ఫ్రెండ్స్. నేను చేపల ఫ్రై కూడా చేశాను. ఒకవేళ కనుక మీకు చేపల ఫ్రై ఒకవేళ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను చేప ఫ్రై కూడా చేసి మీకు వీడియో పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే కామెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్.